జ్యోతి అయితే అక్కడ బట్టలు మడత పెడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ సూర్య అయితే ఇలా అంటూ ఉంటాడు, ఏదైనా సరే కుట్టి చాలా అదృష్టవంతురాలు కదా అని చెప్పి సూర్య జ్యోతితో అంటూ ఉంటాడు. అది విని జ్యోతి అయితే తన మంచితనమే తనకు మంచి చేస్తుందండి, కుట్టి చాలా మంచిది కదండి, ఇంకొకరికి ఎప్పుడూ బాధ పెట్టే పని చేయదు, కుట్టి చాలా మంచిది, అందుకే కుట్టికి అంతా మంచి జరుగుతుందండి అని చెప్పి జ్యోతి సూర్యతో అంటూ ఉంటుంది. అది విని సూర్య అయితే అవునులే అది నిజమే, ఏదేమైనా సరే కుట్టికి మంచి సంబంధం వచ్చింది, తన కెరీర్ మధ్యలోనే ఆగిపోతుంది అనుకున్నాను, కానీ వాళ్ళు దానికి కూడా ఒప్పుకున్నారు, అది చాలులే, కుట్టి మంచి లాయర్ అయితే చూడాలని ఉంది అని చెప్పి అనుకుంటూ సూర్య అయితే జ్యోతితో అలా అంటూ ఉంటాడు. అది విని జ్యోతి కూడా అవునండి, కుట్టికి పెళ్ళయ్యాక కూడా తన లాయర్ని అయితే తను లా చదవటం అయితే మాత్రం ఆపదు, తను లా చదువుతూనే ఉంటుంది, తనకు కూడా మంచి సంబంధం వచ్చింది, ఆ విషయాలు కూడా చాలా మంచి అబ్బాయి అని చెప్పి జ్యోతి అంటూ ఉంటుంది. అవును, నేను కూడా వాళ్ళని చూసాకే అర్థమైంది, నాకు కూడా వాళ్ళు చాలా మంచి వాళ్ళని అప్పుడే అర్థం చేసుకున్నాను అని చెప్పి సూర్య అంటూ ఉంటాడు. అది విని జ్యోతి కూడా అవునండి పోన్లేండి, జీవనాకి మనం అప్పుడే పెళ్లి చేయలేకపోయినా కుట్టి బాధ్యతలు మనం తీసుకొని కుట్టి పెళ్ళిని ముందు జరిపిస్తున్నాం, మన చేతుల మీదనే కుట్టి పెళ్లి జరగాలి, మన ఇద్దరమే కాళ్ళు కడిగి కన్యాదానం చేద్దామని చెప్పి సూర్య జ్యోతితో అంటూ ఉంటాడు. అది విని జ్యోతి అయితే థ్యాంక్స్ అండి, కుట్టిని మీరు నాలాగే మీరు కూడా ఆలోచిస్తున్నారు కుట్టి తరపున అని చెప్పి జ్యోతి అయితే సూర్యతో అంటూ ఉంటుంది. అది విని సూర్య అయితే నీకు కుట్టి నీకెంత నాకు కూడా అంతే, కుట్టిని జీవనాన్ని ఇద్దరిని నేను సమానంగా చూస్తానని చెప్పి సూర్య అంటూ ఉంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.